సో ఇప్పుడు మనం పైథాన్లో లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. లిస్ట్ ఆర్ యూస్డ్ టు స్టోర్ ఐటమ్స్. A list is created using square brackets with commas separating items. సో లిస్ట్ ఈస్ నథింగ్ బట్ ఒక అరే అన్నట్టు. సో అరే ఏం చేస్తాం, మనం కొన్ని ఐటమ్స్ అయితే స్టోర్ చేయడానికి యూస్ చేసుకుంటాం. సో అరేలో అయితే అన్ని ఐటమ్స్ కూడా సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. అదే మనకి ఇక్కడ పైథాన్లో లిస్ట్లో అలా కాదు, డిఫరెంట్ డేటా టైప్స్ని కూడా మనం ఆ లిస్ట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. సో లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే బై యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. A certain item in the list can be accessed by using its index in square brackets. సో మన లిస్ట్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆ ఎలిమెంట్ని మనం ఎలా యాక్సెస్ చేస్తామంటే ఆ ఎలిమెంట్ ఉన్న పొజిషన్ని బేస్ చేసుకొని యాక్సెస్ చేస్తాం. సో దీన్నే మనం ఇండెక్సింగ్ అని అంటాం. సో ఫస్ట్ మనం ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేద్దాం. సో లిస్ట్ క్రియేట్ చేయాలంటే మనం దాన్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఎలా క్రియేట్ చేస్తాం, బై టేకింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నా నేను. మై లిస్ట్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5. సో ఇది మన లిస్ట్. సో ఇప్పుడు మన లిస్ట్ని ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ మై లిస్ట్. సో మన లిస్ట్ అయితే వచ్చేసింది 1, 2, 3, 4, 5. సో మనం ఆల్రెడీ టైప్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం. సో టైప్ ఆఫ్ మై లిస్ట్. సో మనకు టైప్ వచ్చేసి లిస్ట్ అని వచ్చింది, అంటే మన ఆబ్జెక్ట్ వచ్చేసి లిస్ట్ టైప్ అని. సో ఇప్పుడు మనం ఒక ఎంటీ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ఎంటీ లిస్ట్ని మనం ఎలా క్రియేట్ చేయాలంటే బై టేకింగ్ ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి. బై టేకింగ్ ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ మనం ఒక ఎంటీ లిస్ట్ని క్రియేట్ చేసుకుంటాం. సో కే ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్. సో మన ఎంటీ లిస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో మన లిస్ట్ పేరు వచ్చేసి కే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ దీనికి మనం టైప్ చూద్దాం. సో మనకు కే అనేది ఒక ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఏ డేటా టైప్ తెలియాలంటే మనం టైప్ ఫంక్షన్ అయితే యూస్ చేయాలి. సో టైప్ ఆఫ్ కే మనకి ఏమొచ్చింది, లిస్ట్ అని వచ్చింది. సో మనం ఒక ఎంటీ లిస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మన లిస్ట్ తీసుకొని అందులో మనం డిఫరెంట్ ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేద్దాం. సో నేను ముందుగా చెప్పినట్టు అదేలో అయితే మనకు అన్ని ఎలిమెంట్స్ కూడా సేమ్ డేటా టైప్ అయ్యి ఉండాలి. అదే లిస్ట్లో అలా కాదు, మనం డిఫరెంట్ డేటా టైప్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే 1 అనేది ఇంటీజర్, 3.0 అనేది ఫ్లోట్, నేర్చుకో అనేది ఒక స్ట్రింగ్, అండ్ నేను మళ్ళీ ఇంకో లిస్ట్ క్రియేట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మనకు లిస్ట్ అనేది ఒక డేటా టైప్. సో ఇక్కడ నేను 4 డిఫరెంట్ డేటా టైప్స్ని ఒక లిస్ట్లోకి తీసుకున్నా, అంటే ఒక అరే లాగా క్రియేట్ చేసుకున్నా. సో మన లిస్ట్ యొక్క వేరియబుల్ వచ్చేసి మై లిస్ట్. సో నేను మై లిస్ట్ అనే వేరియబుల్కి మన లిస్ట్ని అసైన్ చేసుకున్నా. సో దీన్ని ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ మై అండర్స్కోర్ లిస్ట్. సో ఈ సెల్ నేను రన్ చేసుకున్నా. సో రన్ చేస్తే మనకు మన లిస్ట్ అయితే ప్రింట్ అయిపోయింది. 1, 3.0 నేర్చుకో లిస్ట్ ఆఫ్ 1, 2, 3. సో ఇప్పుడు మనం మన లిస్ట్ యొక్క లెంత్ ఎలా కనుక్కుంటామంటే బై యూజింగ్ లెంత్ ఫంక్షన్. సో మనకు లెంత్ ఫంక్షన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో డైరెక్ట్ మనం ఎల్జిఎన్ కీవర్డ్ యూస్ చేస్తే సరిపోద్ది. సో మన లిస్ట్లో మనకు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1, 3.0 నేర్చుకో లిస్ట్ ఆఫ్ 1, 2, 3. సో అందుకని చెప్పి మనకు లెంత్ ఆఫ్ ద లిస్ట్ 4 అని వచ్చింది అవుట్పుట్లో. సో ఇప్పుడు మనం బేసిక్ ఇండెక్సింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో మై అండర్స్కోర్ లిస్ట్ ఆఫ్ -1. సో మనం -1 అంటే మన లిస్ట్లో లాస్ట్ ఎలిమెంట్ అన్నట్టు, లాస్ట్ ఎలిమెంట్ని రీప్రజెంట్ చేస్తుంది. ఆల్రెడీ మనం ఇండెక్సింగ్ గురించి స్ట్రింగ్స్లో బాగా డిస్కస్ చేసినాం. సో అదే ఇక్కడ నేను యూస్ చేస్తున్నా. సో మై లిస్ట్ ఆఫ్ -1 అంటే మన లాస్ట్ ఎలిమెంట్. సో లాస్ట్ ఎలిమెంట్ ఏంటిది, లిస్ట్ ఆఫ్ 1, 2, 3. సో ఇప్పుడు మన ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుందాం. సో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఇండెక్స్ 0. పైథాన్లో ఇండెక్సింగ్ అనేది మనకు 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి 0 ఇండెక్స్లో మన ఎలిమెంట్ 1 ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇండెక్స్ 3లో ఏముందో చూద్దాం. సో ఇండెక్స్ 3 అంటే ఇక్కడ మనకు లాస్ట్ ఎలిమెంట్. సో మన లాస్ట్ ఎలిమెంట్ అయితే ప్రింట్ అయిపోయింది, లిస్ట్ ఆఫ్ 1, 2, 3. సో మనం లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం, అలాగే బేసిక్గా ఇండెక్సింగ్ ఎలా చేయాలో చూసినాం. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము లిస్ట్ స్లైసింగ్ ఎలా చేయాలో చూద్దాం. వాట్ ఈస్ లిస్ట్ స్లైసింగ్? లిస్ట్ స్లైసెస్ ప్రొవైడ్ ఏ మోర్ అడ్వాన్స్డ్ వే ఆఫ్ రిట్రీవింగ్ వాల్యూస్ ఫ్రమ్ ఏ లిస్ట్. Basic list slicing involves indexing a list with 2 column separated integers. This returns a new list containing all the values in the old list between the indices. So list slicing అంటే ఏంటంటే పార్ట్ ఆఫ్ ఎ లిస్ట్ తీసుకోవడం. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ ఇండెక్స్ ఉంటుంది, స్టాప్ ఇండెక్స్ ఉంటుంది. సో అక్కడ మనం మెన్షన్ చేస్తాం ఏ ఇండెక్స్ నుండి స్టార్ట్ అవ్వాలి, ఏ ఇండెక్స్ దగ్గర ఎండ్ అవ్వాలని చెప్పేసి.
సో ఆ మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఒక న్యూ లిస్ట్ లాగా క్రియేట్ అయ్యి మనకు వాల్యూస్ అన్నీ కూడా రిటర్న్ చేస్తుంది. సో ఇది బేసిక్గా లిస్ట్ స్లైసింగ్ అంటే. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సో ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నా. మై అండర్ స్కోర్ లిస్ట్ ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్ 1, 2, 3, 4.0, ట్రూ. సో మనకు ట్రూ అనేది ఒక బూలియన్ వాల్యూ. సో మనకు ఇవి ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ లిస్ట్లో. సో సెల్ అయితే రన్ చేసుకున్నా. సో మనకు అన్ని ఎలిమెంట్స్ కావాలంటే మనం స్టార్టింగ్ ఇండెక్స్ స్టాప్ ఇండెక్స్ మెన్షన్ చేయకపోతే సరిపోద్ది. జస్ట్ మనం కాలన్ యూస్ చేస్తే సరిపోద్ది స్క్వేర్ బ్రాకెట్ లోపల మై అండర్ స్కోర్ లిస్ట్ కాలన్. సో ఇలా యూస్ చేస్తే ఏమవుద్దంటే మన లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. సో అదే నేను కమెంట్లో రాస్తున్నా, గ్రాబ్స్ ఆల్ వాల్యూస్ ఇన్ ద లిస్ట్. సో సెల్ని రన్ చేద్దాం. సో మన టోటల్ లిస్ట్ అయితే ప్రింట్ అయిపోయింది. ఎందుకంటే మనం స్టార్ట్ వాల్యూ స్టాప్ వాల్యూ మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయకపోతే మన టోటల్ లిస్ట్ ప్రింట్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఏం చేస్తా అంటే నేను ఓన్లీ స్టార్టింగ్ ఇండెక్స్ మెన్షన్ చేస్తాను. సో స్టార్టింగ్ ఇండెక్స్ మెన్షన్ చేస్తే ఏమవుద్దంటే మనం మెన్షన్ చేసిన ఇండెక్స్ నుండి ఎండ్ ఆఫ్ ద లిస్ట్ దాకా అన్ని ఎలిమెంట్స్ వచ్చేస్తాయి మనకి. సో అదే కమెంట్లో రాస్తున్నా, గ్రాబ్స్ ఆల్ వాల్యూస్ ఇన్ ద లిస్ట్ ఫ్రమ్ ఇండెక్స్ 1. ఎందుకంటే ఇక్కడ మనం ఇండెక్స్ 1ని స్టార్టింగ్ ఇండెక్స్ లాగా తీసుకున్నాం కాబట్టి. సో సెల్ని రన్ చేస్తే నాకు ఇండెక్స్ 1లో ఏముంది 2. సో ఇండెక్స్ 1 నుండి కంప్లీట్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. సో 2 వచ్చింది, 3 వచ్చింది, 4.0 వచ్చింది, నెక్స్ట్ ట్రూ కూడా వచ్చింది. నెక్స్ట్ నేను మై లిస్ట్ ఆఫ్ -1 కాలన్. సో నా స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసి -1 కాలన్, స్టాప్ ఇండెక్స్ మెన్షన్ చేయలే. -1 ఏంటిది మనకు లాస్ట్ ఎలిమెంట్ అన్నట్టు. సో నేను లాస్ట్ ఎలిమెంట్ నుండి స్టార్ట్ చేస్తే అదే నాకు ఇంకా లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి నాకు ఓన్లీ లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసింది ఇక్కడ అవుట్పుట్లో. ఆ లాస్ట్ ఎలిమెంట్ తర్వాత నాకు ఇంకేం ఎలిమెంట్స్ లేవు. సో అందుకని చెప్పేసి ఏం రాలేదు నాకు. సో నెక్స్ట్ మన స్టాప్ ఇండెక్స్ మెన్షన్ చేద్దాం. సో మన స్టాప్ ఇండెక్స్ మెన్షన్ చేస్తే మన స్టాప్ ఇండెక్స్లో అంటే స్టాప్ ఇండెక్స్ దాకా వస్తుంది. అంతేగాని ఆ స్టాప్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఇంక్లూడ్ అవ్వదు. సో అదే కమెంట్లో రాస్తున్నా. సో ఇక్కడ నేను స్టాప్ ఇండెక్స్ వచ్చేసి 3 అని చెప్పేసి మెన్షన్ చేసిన, గ్రాబ్స్ వాల్యూస్ అప్ టు ఇండెక్స్ 3 ఎక్స్క్లూడింగ్ ఇండెక్స్ 3. సో మనకు ఇండెక్స్ 2 వరకు వస్తాయి. సో మనకు 1 అనేది ఇండెక్స్ 1, 2 అనేది 1 అనేది ఇండెక్స్ 0, 2 అనేది ఇండెక్స్ 1, 3 అనేది ఇండెక్స్ 2. సపోజ్ నేను స్టాప్ ఇండెక్స్ 4 తీసుకుంటే మనకు ఇండిసెస్ 0, 1, 2, 3లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా వస్తాయి. సో 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూ 1, ఇండెక్స్ 1 వాల్యూ 2, ఇండెక్స్ 3 వాల్యూ 4.0, ఇండెక్స్ 2 ఉన్న వాల్యూ 3. సో నెక్స్ట్ మనం లిస్ట్ ఆపరేషన్స్ అంటే ఏంటో చూద్దాం. సో బేసిక్గా మనకు లిస్ట్ ఆపరేషన్స్ ఏమున్నాయి అంటే లైక్ అడిషన్, మల్టిప్లికేషన్ అలా కొన్ని ఆపరేషన్స్ అయితే ఉంటాయి. సో అవేంటో మనం ప్రాక్టికల్గా చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇది మన లిస్ట్, మై అండర్ స్కోర్ లిస్ట్ ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఈ లిస్ట్కి ఇంకో లిస్ట్ని యాడ్ చేస్తున్నా. సో ఇది మన అనదర్ లిస్ట్, మై లిస్ట్ ప్లస్ నేర్చుకో. సో మనకు నేర్చుకో అనే ఎలిమెంట్ మనకు ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో అయితే యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మన మై లిస్ట్ని ప్రింట్ చేస్తే మన మై లిస్ట్ ఒరిజినల్గా ఎలా ఉందో అలానే ఉంటుంది, ఎందుకంటే మనం రీఅసైన్ చేయలే కాబట్టి. సో ఇప్పుడు నేను రీఅసైన్ చేస్తున్నా, మై లిస్ట్ ఈక్వల్స్ టు మై లిస్ట్ ప్లస్ నేర్చుకో, మై లిస్ట్ ప్లస్ నేర్చుకో. సో ఇప్పుడు మన లిస్ట్ని ప్రింట్ చేస్తే మన ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో నేర్చుకునే ఎలిమెంట్ ఉంటుంది. సో ప్రింట్ మై అండర్ స్కోర్ లిస్ట్. సో మన నేర్చుకో వాల్యూ వచ్చేసి చివరిన వచ్చింది. సో ఇక్కడ వచ్చింది మనకి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం మల్టిప్లై చేద్దాం. సో మై లిస్ట్ ఇంటూ 2. సో ఇంటూ 2 చేస్తే ఏమవుతుందంటే మన లిస్ట్ 2 టైమ్స్ వస్తుంది. సో అది ఎలానో చూద్దాం. సో మన లిస్ట్ 2 టైమ్స్ వచ్చింది. సో ఫస్ట్ ఇదంతా కూడా మన 1 టైం. సో దీన్ని నేను చూపిస్తా. సో ఇదంతా కూడా మన లిస్ట్ ఒకసారి వచ్చింది. లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకసారి వచ్చినాయి. నెక్స్ట్ ఇదంతా కూడా మళ్ళీ మన లిస్ట్ రిపీట్ అయిపోయింది, ఎందుకంటే మన లిస్ట్ 2 టైమ్స్ మల్టిప్లై చేసినాం కాబట్టి 2 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు నేను 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మన లిస్ట్ 3 టైమ్స్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది 1 టైం, ఇది 2nd టైం అండ్ ఇది 3rd టైం. సో మన లిస్ట్ మొత్తం 3 టైమ్స్ అయితే వచ్చింది మల్టిప్లై చేసుకుంటే. సో మన మల్టిప్లికేషన్ అయిపోయింది, అడిషన్ అయిపోయింది.
సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే మన ఫస్ట్ లిస్ట్ని ప్రింట్ చేసుకుంటా. సో మై లిస్ట్, సో ఇది మన లిస్ట్. సో రీఅసైన్ చేయలేం కాబట్టి చేంజ్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని మనం చేంజ్ చేద్దాం. సో మై లిస్ట్ ఆఫ్ 2 = 3 వచ్చింది. సో ఇండెక్స్ 2లో మనకున్న వాల్యూ 3. సో ఇప్పుడు నేను దీన్ని స్ట్రింగ్ కింద మారుస్తున్నా. సో రీఅసైన్ చేస్తున్నా ఆ పర్టికులర్ ఇండెక్స్ దగ్గర. సో ఇప్పుడు మన లిస్ట్ని ప్రింట్ చేద్దాం. సో లిస్ట్ని ప్రింట్ చేస్తే మనకు చేంజ్ అయిపోద్ది. సో ఇంటీజర్ 3 మనకు స్ట్రింగ్ 3 వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇనిషియల్గా ఇంటీజర్ 3 ఉండే, రీఅసైన్ చేసుకున్నాక స్ట్రింగ్ 3 వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే లిస్ట్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో కొన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ అపెండ్ మెథడ్. సో అపెండ్ మెథడ్ యూస్ చేస్తే ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక ఎలిమెంట్ యాడ్ చేసినప్పుడు అది మనకు ఎండ్ ఆఫ్ ద లిస్ట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ లెంత్ ఫంక్షన్ ఏమవుతుందంటే మన లిస్ట్ యొక్క లెంత్ని ఇస్తుంది. నెక్స్ట్ ఇన్సర్ట్ మెథడ్. సో ఇన్సర్ట్ మెథడ్ అపెండ్ మెథడ్ లానే, కానీ ఇన్సర్ట్ మెథడ్లో మనం అట్ పర్టికులర్ ఇండెక్స్ మనం మెన్షన్ చేస్తాం, లైక్ ఏ ఇండెక్స్లో ఈ వాల్యూ అనేది యాడ్ అవ్వాలని చెప్పేసి. అదే అపెండ్లో అయితే ఓన్లీ లాస్ట్లోనే యాడ్ అవుతుంది. కానీ ఇన్సర్ట్ మెథడ్లో అలా కాదు, మనం ఇండెక్స్ పొజిషన్ మెన్షన్ చేస్తాం కాబట్టి ఎక్కడ కావాలో అక్కడ యాడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇండెక్స్ మెథడ్. సో ఇండెక్స్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఒక ఎలిమెంట్ ఇచ్చినప్పుడు ఆ ఎలిమెంట్ ఏ ఇండెక్స్లో ఉందని చెప్పి ఇస్తుంది. ఒకవేళ ఆ ఎలిమెంట్ 2-3 టైమ్స్ రిపీట్ అయితే ఫస్ట్ ఎక్కడైతే వచ్చిందో ఆ ఎలిమెంట్ దాని యొక్క ఇండెక్స్ని మనకు రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం ఆఫ్ లిస్ట్, అంటే మన లిస్ట్లో మ్యాక్సిమం వాల్యూ ఏదో అని చెప్తుంది. నెక్స్ట్ మినిమం ఆఫ్ లిస్ట్, మన లిస్ట్లో మినిమం వాల్యూ ఏంటో చెప్తుంది. లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ ఐటమ్. సో మన లిస్ట్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయాలంటే మనము ఈ మెథడ్ అయితే యూస్ చేస్తాం, డాట్ రిమూవ్. అలాగే మనం ఏ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేస్తున్నామో దాన్ని మెన్షన్ చేస్తాం. లిస్ట్ డాట్ రివర్స్, మన లిస్ట్ని రివర్స్ చేయడానికి ఈ మెథడ్ అయితే యూస్ చేస్తాం, డాట్ రివర్స్. సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నా. వేరియబుల్ నేమ్ నమ్స్ అని చెప్పి తీసుకున్నా. నమ్స్ = 1, 2, 3. సో మన లిస్ట్ని ఇక్కడ నేను ప్రింట్ చేసుకున్నా. సో మన లిస్ట్ అయితే ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తా అంటే నేను ఇప్పుడు అపెండ్ మెథడ్ అయితే యూస్ చేస్తాను. సో అపెండ్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనం ఏ వాల్యూ అయితే తీసుకున్నామో ఆ వాల్యూ మనకు లిస్ట్ చివరిన యాడ్ అవుతుంది. సో చూద్దాం. సో మన లిస్ట్ని ప్రింట్ చేస్తే తెలుస్తుంది. సో లిస్ట్ని ప్రింట్ చేస్తున్నా, కంట్రోల్ ఎంటర్. సో 1, 2, 3, 5. సో మనం 5ని పాస్ చేసుకున్నాం, అపెండ్ చేసినాం. సో మనకు 5 వచ్చేసి ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం మన లిస్ట్ యొక్క లెంత్ కనుక్కుందాం. సో లెంత్ ఎలా కనుక్కుంటామంటే బై యూజింగ్ లెంత్ ఫంక్షన్, ప్రింట్ లెంత్ ఆఫ్ నమ్స్. సో మన లిస్ట్ యొక్క లెంత్ వచ్చేసి 4, ఎందుకంటే మన లిస్ట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ మనం ఇన్సర్ట్ మెథడ్ గురించి చూద్దాం. సో ఫస్ట్ నేను దాని యొక్క సింటాక్స్ రాస్తా, నమ్స్ డాట్ ఇన్సర్ట్. సో మనకు 2 పారామీటర్స్ ఉంటాయి ఇక్కడ. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇండెక్స్, సెకండ్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ సమ్ వాల్యూ. సో ఇది మన సింటాక్స్. సో దీన్ని నేను కమెంట్ చేస్తున్నా. సో ఇప్పుడు నమ్స్ డాట్ ఇన్సర్ట్. సో నేను అట్ ఇండెక్స్ 3లో వాల్యూ 4ని తీసుకుంటా, 3, 4. సో ఇండెక్స్ వచ్చేసి 3, వాల్యూ వచ్చేసి 4. సో మన లిస్ట్ని ఇప్పుడు ప్రింట్ చేద్దాం, ప్రింట్ నమ్స్. సో మనకు ఇండెక్స్ 3లో 4 అయితే వచ్చేసింది. సో మన లిస్ట్లో ఎలిమెంట్స్ వచ్చేసి ఇప్పుడు 1, 2, 3, 4, 5. సో ఇప్పుడు మనం అలానే ఇంకొక వాల్యూ కూడా ఇన్సర్ట్ చేద్దాం. సో అట్ ఇండెక్స్ 4 we will insert value 4. సో నమ్స్ డాట్ ఇన్సర్ట్ 4, 4. సో ఇప్పుడు ఇండెక్స్ 4లో నేను వాల్యూ 4ని ఇన్సర్ట్ చేస్తున్నా. సో మన లిస్ట్ని ప్రింట్ చేద్దాం. సో మన లిస్ట్లో ఎలిమెంట్స్ వచ్చేసి 1, 2, 3, 4, 4, 5. నెక్స్ట్ మనం ఇండెక్స్ మెథడ్ చూద్దాం. సో ఇండెక్స్ మెథడ్లో మనం వాల్యూ ఏం తీసుకుందాం, 4 తీసుకుందాం. ఎందుకంటే మనకి ఇక్కడ 4 2 టైమ్స్ వచ్చింది. సో 2 టైమ్స్ వచ్చినప్పుడు మనకి ఏ ఇండెక్స్ వస్తుంది, 4 ఎక్కడైతే ఫస్ట్ వచ్చిందో దాని యొక్క ఇండెక్స్ వాల్యూ మనకు వస్తుంది. అందుకని చెప్పి మనకు ఇండెక్స్ 3 వచ్చింది, ఎందుకంటే 4 ఫస్ట్ టైం అక్కడనే ఉంది కాబట్టి. నెక్స్ట్ నేను మన లిస్ట్లో మ్యాక్సిమం వాల్యూ చూస్తున్నా, మ్యాక్సిమం ఆఫ్ నమ్స్. సో మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 5. అలాగే నెక్స్ట్ నేను మినిమం వాల్యూ చూస్తున్నా, మినిమం ఆఫ్ నమ్స్. సో మినిమం వాల్యూ వచ్చేసి మనకు 1. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఒక ఎలిమెంట్ అయితే డిలీట్ చేద్దాం. సో నమ్స్ డాట్ పాప్. సో పాప్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మన లిస్ట్లో లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అయిపోద్ది. సో ఇప్పుడు మన లిస్ట్ని ప్రింట్ చేస్తే మనకు అందులో 5 అనేది ఉండదు, ఎందుకంటే డిలీట్ చేసినాం కాబట్టి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో మనకు 5 లేదు ఎందుకంటే డిలీట్ చేసినాం, నమ్స్ డాట్ పాప్ అని. సో ఇప్పటిదాకా మనం ఒక లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే దానికి ఇండెక్సింగ్ ఎలా చేయాలి, లిస్ట్ యొక్క మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అనేవి
తెలుసుకున్నాం. సో నెక్స్ట్ మనం డిక్షనరీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.